హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 80స్లో మనం ఎంతో ఇష్టంగా తినే బడ్డీ కొట్ల మీద ఉండే కొబ్బరుండలను ఇంటిలోనే ఎంతో ఇష్టంగా టేస్టీగా తయారు చేసుకునే కొబ్బరుండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇవి మన బామ్మల కాలం నాటి నుండి ఇప్పటి వరకు కూడా తయారు చేసుకొని ఎంతో ఇష్టంగా తినే పిల్లలు కూడా ఇందులో ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి ఎలా తయారు చేశాలో ఈ వీడియో తీసి నేర్చుకోండి. అప్పట్లో మనకు ఈ కొబ్బరి ఉండలు ఉండేవి కానీ ఇంకేమీ ఉండేవి కాదండి. కొన్ని వంటలు అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళే కానీ మనం అసలు చేసుకొని బయట కానీ పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు ఇవన్నీ చాలా తక్కువ ఉండేవి. ఇవి అప్పట్లో తినడం వల్ల మనం ఇప్పటి వరకు ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు పిల్లలు ఈ చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా ముప్పు కలుగుతుంది. మీరు ఇప్పటి నుండి అయినా పాతకాలపు వంటలను ఇంట్లోనే చేసి పెట్టి ఆ చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లకి దూరం చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, పిల్లలు చాలా అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇప్పుడు ఈ కొబ్బరి ఉండలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా 2 కొబ్బరికాయలను తీసుకొని ముక్కలుగా కోసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అలాగే బెల్లాన్ని కూడా 1/2 కేజీ బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు కూడా 1 కప్పు నువ్వులను తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాచీ పౌడర్, ఆవు నెయ్యి. ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అందులో వేసుకొని బాగా మెత్తని ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. మీరు దీన్ని తురుముకున్నా సరే పర్వాలేదు, ఎలాగైనా వాడుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్లో చూడండి ఎంత చక్కగా ఉందో, చక్కగా పౌడర్లా తయారైంది. మనం తురుముకోవడం వల్ల టైం కొంచెం పడుతుంది, కానీ ఇలా మిక్సీ పట్టుకోవడం కొంచెం టైం కలిసి వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలు పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ షేప్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మన కొబ్బరి కొంచెం హీట్ పెరిగి మనం వేసిన బెల్లం తురుముని బాగా కన్స్ట్రక్ట్ చేసేలా చేస్తుంది. మనకు ఇంకా పిల్లలకి ఏం చేయగలమండి, మన ఇంట్లోనే ఎంతో ఆరోగ్యంగా చేసి పెడితే వాళ్ళు చక్కగా తింటారు. ఇలా తినడం వల్ల మన ఇంట్లోనే చేసి పెట్టి తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఇలా బయట చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు అన్నీ తినే కన్నా ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వేయించిన తురుములో ఈ బెల్లాన్ని కూడా వేసుకొని చక్కగా మెల్ట్ అయ్యే వరకు బాగా వేస్తూ ఉండాలి. దీన్ని ఓన్లీ లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇది సరిగ్గా ఉడకదు, అలా అని అంటిపోతూ ఉంటుంది. చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. ఈ వేడికి చక్కగా కొబ్బరి కరిగి చక్కగా మెత్తగా చూడండి బెల్లం తురుము వేసిన తర్వాత చక్కగా మెల్ట్ అయ్యి ఇదంతా ఎంత దగ్గర పడి చక్కగా ఉంది. ఈ బెల్లం కొబ్బరి తినడం వల్ల చక్కగా పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతారు. ఇది చూడండి, ఇది కొంచెం జిగురు పెట్టిన తర్వాత దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులను కూడా వేయడం వల్ల బాడీలోని ఎముకలు, బోన్స్ అవి కూడా గట్టిపడతాయి. ఐరన్ కంటెంట్ బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ కొబ్బరిలో కూడా ఉండేవి. ఇవన్నీ విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనం పుష్కలంగా పిల్లలకు అందించిన వాళ్ళు అవుతాము. ఇది బాగా ఫ్రై చేసుకొని ఈ నువ్వులు కూడా అన్నీ కూడా దగ్గర పెట్టిన తర్వాత మనం ఇది తీసి పెడితే ఉండ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది ఉండ అయ్యేటట్టు చూసుకొని మనకి బాండిల నుండి విడితే ఇది బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా తీసుకొని ఇందులో వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ యాలకుల పౌడర్ కూడా దీని అంతా పట్టించేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని మనం ఉండలుగా తయారు చేసుకొని చక్కగా పిల్లలకు ఒక్కొక్కటి అందిస్తే వాళ్ళు రోజుకొకటి స్కూల్లో కానీ ఇంటిలో కానీ చక్కగా తింటారు. ఇవి తిన్న తర్వాత వాళ్ళ బయటికి ఫుడ్ తినాలని కూడా అనిపించదు, చాక్లెట్లకి కూడా దూరంగా ఉంటారు. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చకర్పూరం. కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని మెల్ట్ చేసి ఇందులో కూడా వేసుకుంటే దీని స్మెల్ కూడా చక్కగా చాలా బాగుంటుంది. ఈ పచ్చకర్పూరం తినడం వల్ల కూడా మన లోపల ఉన్న వైరస్ కూడా నశించిపోతుంది. ఇదిగోండి, ఇంతే కొబ్బరి ఉండలు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకొని ఎంతో జ్యూసీగా ఉండే కొబ్బరి ఉండలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో
తెలియచేయండి. దీనికి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇవే కాకుండా ఇంకా మీకు ఏమైనా పాతకాలపు వంటలు కావాలంటే నాకు కామెంట్లో తెలియచేయండి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇదిగోండి కొబ్బరి ఉండలు, ఇన్ని కొబ్బరి ఉండలు అయినాయి 2 కొబ్బరి చిప్పలకి. సరే అండి, బాయ్ ఫ్రెండ్స్.